హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజ్ వంటలండి. ఈరోజు చాలా స్పెషల్గా చేసుకునే ఆవపిండి పులిహోర, అది కూడా టెంపుల్ స్టైల్లో అండి. ఈ ప్రసాదం పులిహోర మాత్రం చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ పులిహోరని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఫస్ట్ టైం చూసే వాళ్ళకు కూడా అండ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మరి స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నేనైతే ఒక చిన్ని మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను. ఇందులో వచ్చేసి ఒక 5 లేదా 6 ఎండుమిరపకాయలు, దాంతోపాటు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసేసుకున్నాను. జస్ట్ బరగ్గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కాస్త పక్కన పెట్టేసి నేనైతే వేడి అన్నం ప్రిపేర్ చేసేసాను. మరి ఈ అన్నం కాస్త చల్లారటానికి అయితే నేను పెట్టేశాను. అన్నం మొత్తం ఇక్కడ రైస్ మొత్తం చల్లారేంత వరకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. దీంతో పాటు మనం ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, ఆవపిండి పౌడర్, ఆ ఆవపిండి పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకొంచెం మీకు తక్కువగా అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే సాల్ట్, దీంతో పాటు పచ్చిమిర్చి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పసుపు మొత్తం యాడ్ చేసాం కదా, మరి ఈ పిండి ఈ పసుపు మొత్తం ఇందులో చక్కగా కలిసేటట్టుగా మనం మిక్స్ చేసేసుకోవాలి. సో మరి రైస్ మొత్తం ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా. సో కాస్త మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మరి దీంట్లో కావాల్సిన చింతపండుని నేనైతే ముందే నానబెట్టేసి పెట్టుకున్నాను. దీని జ్యూస్ కూడా తీసి పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఒక 50 గ్రాముల వరకు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పల్లీలు వచ్చేసి ఒక చిన్న బౌల్ నిండా నేను తీసుకున్నాను. దాంతోపాటు హాఫ్ బౌల్ నిండా వచ్చేసి శనగపప్పు, దీంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు యాడ్ చేశాను. అండ్ ఇందులోనే ఆవాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్. వీటిని ఏం చేయాలంటే కొంచెం కలర్ మనకి చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. మరి ఇందులోనే ఫ్రై చేసేటప్పుడు మెంతులు ఖచ్చితంగా యాడ్ చేయాలండి. మెంతులు మీరు యాడ్ చేయకపోతే మీ దగ్గర మెంతుల పౌడర్ ఉన్న తీసుకోవచ్చు. నేనైతే మెంతులు ఇదే ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను. ఈ విధంగా మెంతులు ఫ్రై చేయడం వల్ల పులిహోరకి మంచి రుచి అనేది వస్తుంది. సో మెంతులు మాత్రం మిస్ చేయకండి. దీంట్లో కొంచెం మనకి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది కదా, ఈ చింతపండు జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలండి. దగ్గరకు వచ్చేంత వరకు ఈ చింతపండు పులుపు అనేది మనకి దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు ఇందులో వచ్చేసి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. పసుపు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆల్రెడీ మనం రైస్లో యాడ్ చేసాం అండ్ ఇక్కడ కూడా యాడ్ చేయాలి. దీంతోపాటు అల్లం ఉంది కదా, అల్లం కాస్త పెద్ద సైజులో తీసుకొని కచ్చబచ్చగా దంచి ఇందులోకి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసి మనం బాగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసి చెప్పాను కదా, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. అండ్ ఇందులోనే సాల్ట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనం పులుపు యాడ్ చేసాం కదా, సాల్ట్ ఎంత కలిపినా తక్కువగానే ఉంటుంది. సో ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని నాకైతే చూడండి ఇక్కడ ఆయిల్ చక్కగా పైకి వచ్చేసింది కదా. సో ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కలిపి పెట్టుకున్నాం కదా రైస్, ఈ రైస్లోకి మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఈ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత చాలా వేడిగా ఉందండి, నేనైతే చేత్తో కలుపుకోలేకపోతున్నాను. అందుకే కొంచెం ఇక్కడ స్పూన్తో మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని కాస్త పక్కన పెట్టేసి ఇక చేత్తోనే నేను మిక్స్ చేసేసాను. ఎందుకంటే కలిపిన వెంటనే మన చేతిని ఇందులో పెట్టి మిక్స్ చేసామనుకోండి చాలా వేడిగా ఉంటుంది. సో ఈ విధంగా చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఏ పండుగలు వచ్చినా ముందుగా అయితే మనకి పులిహోర కంపల్సరీగా ఉండాల్సిందే. మరి ఈ పులిహోరని ఇలా టెంపుల్ స్టైల్లో స్పెషల్గా మీరు చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం మీరు తిన్నారంటే డెఫినెట్గా మీకు నచ్చుతుందండి. మరి ఈసారి ఈ ఆవపిండితో చేసినటువంటి ఈ పులిహోరని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.